వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. భగవద్బంధువులకు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధర్మపురి క్షేత్రంలో కూడా మరి ఈరోజు ఉగ్రనరసింహ స్వామి వారికి డోలోత్సవ తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఇది డోలోత్సవ తెప్పోత్సవ కార్యక్రమంకు తెలంగాణలోని అనేక మంది భక్తులు నలుమూల నుంచి వెచ్చేసి స్వామివారి డోలోత్సవ తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొని మరి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు అని చెప్తూ మరి స్వామివారు మొట్టమొదలు బ్రహ్మపుష్కరి కూడలిలో 5 ప్రదక్షిణాలు తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొని వేద మంత్రోత్సవాల మధ్యలో మరి డోలోత్సవ కార్యక్రమం చేసి డోలోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న భక్తులందరూ కూడా 10 నిమిషం మాత్రమే దర్శనం చేసుకున్నట్లయితే మరి వాళ్ళందరికీ కూడా పుణ్యాలు కలుగుతాయని చెప్పి శాస్త్రం వచనము తత్సత్. ఈఓ గారు, శ్రీనివాస గారు, పాలకవర్గ సభ్యులు, జక్కు రవీందర్ వారి యొక్క బృందం, అదేవిధంగా ఇక్కడ వివిధ శాఖల్లో ఉన్నటువంటి అందరూ కూడా కలిసి నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపల్ శాఖ చైర్పర్సన్, ఉపాధ్యక్షులు అందరూ కూడా కలిసి వైభవంగా ఈ బ్రహ్మోత్సవాల యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బ్రహ్మ పుష్కరిణి 2 తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడ లేనటువంటి బ్రహ్మ పుష్కరిణి మనం ధర్మపురి క్షేత్రంలో చూస్తాం. బ్రహ్మ పుష్కరిణి యొక్క విశిష్టత బ్రహ్మశ్రీ వజ్ర నరసింహ గారు చాలా చక్కగా పుస్తకాన్ని కూడా వారు రచించారు. ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఈరోజు చాలా పుణ్య రోజు, పుణ్య గంగ ప్రవహిస్తుంది ఇక్కడ. ఈ గంగలో స్నానం చేసిన వాళ్ళందరికీ కూడా ఎంత పుణ్యం అంటే చెప్పరాదు.